హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్. ఈ బండి చూస్తారు కదా, ఈ బండి అయితే మన హాస్పిటల్ అనమాట. BS6 ఇది. ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే సైడ్ లో చూస్తారు కదా, మడగడ్డ కొత్త రకంగా వేసారు చూడండి. ఇదవుతారు, ఇది మడగట్టు కదా, దీనికైతే తీసేసి ఈ వేరే మడగడ్డతో పెట్టారు. ఇట్లా చూడండి మడగడ్డతే. ఈ మడగడ్డ కట్ చేసి తీసేసి ఇంకా అంటే ఇప్పుడు మనం ఫస్ట్ అయితే దీనికైతే బ్లూ కలర్ కొట్టమని చెప్పారు. బంపర్ కి ఈ సైడ్ లో మడగడ్డ కానీ, ఇప్పుడు తర్వాత మళ్ళీ ఓనర్ వచ్చేసి మన క్యాబిన్ ఎట్లా ఉంది కదా, అట్లా కలర్ కొట్టమని చెప్పిండు. దానివల్ల అయితే మొత్తం తీసేస్తున్నాం, మళ్ళీ బ్లూ కలర్ తీసేస్తున్నాము. బంపర్ కానీ, హెడ్లైట్ కవర్ కానీ రెడీ కూడా అయిపోయింది, కానీ మొత్తం తీసేసి మళ్ళీ ఒకసారి పేట తీయాలి. ఇప్పుడు దీనికి ఇప్పుడు కూడా వేరే సీట్లు చేస్తారు చూడండి. ఇంకా స్లీపర్ కూడా పెట్టదు దీనికైతే. ఫ్యాను ప్రతి ఒక్క వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన హెడ్లైట్ కవర్ అయితే బ్లూ కొట్టినాం కదా, అది కూడా మళ్ళీ ఇచ్చాను, దాన్ని కూడా బ్లాక్ కొట్టాలంట. ఇక మళ్ళీ దీనికి ఇప్పేసి కింద పెట్టి మళ్ళీ మన బ్లాక్ కలర్ కొడితే తర్వాత మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ ఫిట్ అయితే వేసుకుంటారు. ఈ బండి వర్క్ డబల్ అయిపోయింది మన వర్క్ అదే. మనం మషిన్ అయితే ఆన్ చేసినప్పుడు పెయింట్ కొట్టిన తర్వాత మళ్ళీ పెయింట్ కొట్టాలి, దానికైతే పేపర్ అయితే కొట్టుకోవాలి. మీరు డన్ చేసిన తర్వాత మళ్ళీ పెయింట్ అయితే కొట్టాలి. దాని మీద మరగడ మీద ఒక చిన్నగా అయితే ఇండికేటర్ అయితే పెట్టేది కదా, దాని అయితే టేప్ అయితే వేస్తాం. మావాడు టేప్ వేసిన తర్వాత మళ్ళీ పెయింట్ అయితే మార్చేస్తాము. ఈ బార్డర్ అయితే ఉంటాయి, కంప్యూటర్ బండి అయితే ఇట్లా ఉంటుంది, కానీ ఇది మనం బ్లూ పెయింట్ కూడా తీసేయాలి. ఇంకా ఫస్ట్ ఇప్పుడు మనం ఎల్లో కొట్టాలంటే దానికైతే ఫస్ట్ అయితే వైట్ కలర్ అయితే కొట్టుకోవాలి. ఎందుకంటే మన కవరింగ్ అయితే కాదన్నమాట. బులి మీద ఒకటేసారి ఎల్లో అయితే కలర్ అయితే రాదు. బులి మీద ఎల్లో కొట్టాలంటే ఫస్ట్ అయితే వైట్ కొట్టి దాని తర్వాత మళ్ళీ అయితే ఎల్లో అయితే కొట్టుకోవాలి. అయితే కొడుతుంది పెయింటింగ్ అయితే. ఇప్పుడు మళ్ళీ రేడియం తీసిన కదా, రేడియం తీసిన తర్వాత మళ్ళీ దానికైతే ఇంకా తర్పంతో క్లీన్ చేయాలి. దాని గమ్ ఉంటుంది రేడియం అయితే, ఆ గమ్ ఉంటే మన పెయింట్ అయితే వస్తుంది అనమాట. ఆ గమ్ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ పేపర్ కొట్టిన తర్వాత మళ్ళీ పెయింట్ అయితే వేయాలి. వర్క్ జరిపించుకోవాలి బండి అయితే. బండి ఇంకోటి బండి టాటా బండి, టాటా 482 కామెంట్స్ ఉంది. 16 ఇయర్. వర్షం వల్ల మొత్తం బండి అయితే ఆగిపోతుంది ప్రతి చోట్ల అయితే. మొత్తం సింగల్ కూడా పెట్టేసి మన లప్పం అన్ని పెట్టేసి కడిగేసి రెడీ చేసి పెట్టారు అనమాట. ఇప్పుడు ఓన్లీ ఫైనల్ ఒకటే కొట్టాలి దీనికి అయితే. మన క్యాబిన్ లోపల చూసినట్టయితే లోపల కూడా మొత్తం వర్క్ అయితే అయిపోయింది. చూసారా ఎద్దులు అయితే, ఎద్దుల బొమ్మల రెడీ మొత్తం. ఇది మన డెకలం సీట్ అయితే పెట్టారు లోపల. డెకలం అయితే బాగా చూడండి లోపల లుకింగ్ అయితే. మన బొమ్మగట్ల ఫ్రంట్ లా ఫుట్రస్ ఉంటుంది దీనికైతే.
దీని పెయింటర్ చేస్తే కిందనే చూడండి లుకింగ్ అయితే మన చెల్లె అడిగిన బండి అయితే చిన్న పని రాని వాళ్ళతో తీసుకొచ్చారు బండికి అయితే ఇక్కడ. ఇప్పుడు ఎక్కువ శాతం మన గ్యారేజ్ అయితే స్టీల్ క్యాబిన్ రెడీ అవుతున్నాయి. ఫుడ్ క్యాబిన్ తక్కువ ఉన్నాయి కానీ స్టీల్ క్యాబిన్ అయితే ఎక్కువ ఉన్నాయి. మేము అన్నది రెడీ చేసుకుంటాం, రెడీ చేసుకుని స్టీల్ క్యాబిన్. బండి కూడా సగం వర్క్ అయిపోయింది, అది ఎంత చూస్తారు కదా ఆ బండి కూడా వర్క్ అయిపోయింది. దానికి ఇంకా లోపల హెల్ప్ చేయాలి మన పని. దీనికి లెఫ్ట్ చూడండి స్టేరింగ్ అయితే చూస్తారు కదా. దీని టైర్ అయితే మరి పెద్ద పెద్ద అయితే పెట్టారు చూడండి, టైర్లు టిప్పర్ టైర్ పెట్టారు అనమాట. దీనికి అయితే చూస్తారు ఇంత పెద్ద పెద్ద టైర్ అయితే పెట్టారు దీనికి. హౌజింగ్ దీనికి మన కమన్ పట్ల అయితే ఉల్టా ఉంటుంది. దీనికి రెండు ఉంటాయి అనమాట. ఇది ఒకటి హౌజింగ్, అక్కడ ఒకటి హౌజింగ్ ఉంటాయి కదా, రెండు తిరుగుతాయి అన్నమాట టైర్లు. ఎక్కడిగా ఆగకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది బండి, టైర్లో తిరగవచ్చు అక్కడిక్కడ. చూస్తారు కదా డబల్ హౌజింగ్ ఉంది బండి కదా. మన కింద కంప్లీట్ చేసినాము అన్నమాట క్యాబిన్కి అయితే. సింగిల్ కోట్ పెయింట్ కొట్టి పెట్టినాము, మళ్ళీ దీన్ని తీసుకుపోయి మళ్ళీ లారీ మీద ఫిట్ చేసి వస్తారు. అప్పుడైతే మళ్ళీ డబల్ కోట్ పెయింట్ అయితే వేయాలి దీనికి. అయితే స్టాండ్ మీద పెట్టేసి దీనికి అయితే చూస్తారు సపోర్ట్ బండి అనమాట. ఇవాళ కొత్త క్యాబిన్ కడతారు, బండి అయితే పాతదే. సపోర్ట్ అంటే ఇట్లా ఉంటుంది, కంప్రెసర్ ఉంటుంది అయితే. దీని కంప్రెసర్ తోని స్టార్ట్ చేసి మళ్ళీ రిగ్ అయితే చేస్తారు, వేరే బండి అటెండ్ చేస్తారు అనమాట దీంతో. చూస్తారు మన గుర్తు పోయి అయితే మన దీనితో హోల్ అయితే చేస్తారు ఇందాలకి. హోల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫిట్ చేస్తారు అన్నమాట క్యాబిన్ కనుక మనకి ఎంగలర్ అనమాట. అది ఈ బండికి అయితే చేస్తారు అన్నమాట, ఎంగలర్ ఏమంటే ఫిట్ చేస్తారు ఇంకా. దాని తర్వాత ఈ గుర్తు పెడతారు అన్నమాట. కొత్త బండి చూడండి, C6 10 కొత్త వాటి 10 కూడా ఇప్పుడు మన కమాండ్ కౌంటర్ అయితే ఉంటా ఉంటారు అన్నమాట. దీనికైతే చూస్తారు కదా ఈ కొత్త బండి. దీనికైతే కమాండ్ బట్టి అటాచ్ చూడండి, డబల్ హౌజింగ్. కట్టర్ కూడా ఒకటి ఉంటుంది, ఉల్టా కట్టాలి. ఏడొకటి హౌజింగ్ ఏడొకటి హౌజింగ్ ఉంటాయి. ఇది వచ్చేసి మన పాత క్యాబిన్ రెడీ అయిపోయింది కదా. పెయింట్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి దీనికైతే. వాళ్ళ పని అయితే అయిపోయింది, మనది పని ఉంది ఇప్పుడు. పెయింటింగ్ వరకే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి పని అయితే అదే తొందరతున్నారా. నువ్వు చూస్తారు కదా మన అన్న అయితే మొత్తం ఇష్టించడం కదా. ఇప్పుడు దానికోసం అయితే గులుసులు తీసుకుంటాడు. ఇంకా మార్కింగ్ చేసి మళ్ళీ కటింగ్ చేసి మళ్ళీ దాంట్లో లోపలైతే ఫిట్ చేస్తారు అన్నమాట క్యాబిన్ లో కూడా. చూస్తారు కదా ఇప్పుడైతే బ్లాక్ అయితే కొట్టేసాం దీనికైతే. ఇంతకుముందు బుడి మెటల్ కొట్టాం కదా, ఇప్పుడైతే బ్లాక్ కొడుతున్నాము. కొత్త ఎంగ్లర్ తీసుకొస్తారు కదా, ఈ ప్రతి ఒక్క ఎంగ్లర్ కొద్దిగానే బెండ్ ఉంటుంది. దానివల్ల మనం కటింగ్ చేసుకుని మంచిగా దానికైతే నీట్గా అయితే మనం చక్క వేస్తారు అనమాట. లెవెల్ చేసుకుంటారు, ఇట్లా త్రో వేసుకొని మళ్ళీ అయితే బండికి అయితే ఫిట్ చేస్తారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.